2029 ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నా రాజకీయ వ్యూహాలు మాత్రం ఇప్పుడే వేడెక్కుతున్నాయి. ఒకవైపు కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు భవిష్యత్ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ యువతను టార్గెట్ చేస్తూ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారనే చర్చ సాగుతోంది. కులాలు, ప్రాంతీయ భావజాలాలకు అతీతంగా కొత్త రాజకీయ వ్యవస్థను నిర్మించే ప్రయత్నం చేస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం నుంచి యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం వరకు పలు వ్యూహాలు అమలు చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అసలు 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే జరుగుతున్న ఈ రాజకీయ కసరత్ ఏంటి? యువతనే ప్రధాన బలంగా మార్చుకోవాలన్న సేనాని లక్ష్యం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? కులాలు, ప్రాంతీయ భావజాలాలకు అతీతమైన రాజకీయ నినాదం ఎంతవరకు ఫలిస్తుంది? ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే ప్రతి నిర్ణయం వెనుక ఒక దీర్ఘకాలిక వ్యూహం కనిపిస్తుంది. అందుకే రాజకీయ విశ్లేషకులు పవన్ కళ్యాణ్ను కేవలం ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ముందు చూపుతో వ్యవహరించే వ్యూహకర్తగా కూడా అభివర్ణిస్తుంటారు. ప్రస్తుతం 2024 ఎన్నికల విజయానంతరం అధికారంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఆయన దృష్టి ఇప్పటికే 2029 ఎన్నికలపై కేంద్రీకృతమైందనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. నిజానికి పవన్ కళ్యాణ్ రాజకీయ నిర్ణయాలను గమనిస్తే ఈ వాదనకు బలం చేకూరుతుంది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. చాలా మంది రాజకీయ నాయకులు అలాంటి పరిస్థితుల్లో కొంతకాలం మౌనంగా ఉండేవారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఓటమి తర్వాత వెంటనే భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై దృష్టి పెట్టారు. 2020 జనవరిలోనే బీజేపీతో పొత్తు ప్రకటించారు. అప్పట్లో ఆ నిర్ణయంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ తర్వాత పరిణామాలను చూస్తే అది 2024 ఎన్నికల కూటమికి పునాది వేసిన అడుగుగా కనిపించింది. అనంతరం 2023లో టీడీపీతో కూడా పొత్తు కుదరడంతో కూటమి బలపడింది. చివరకు 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని కోల్పోగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ మరోసారి దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం అసెంబ్లీలో జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది పార్టీ చరిత్రలోనే అత్యంత పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. అయితే పవన్ లక్ష్యం ఇక్కడితో ఆగిపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2029 నాటికి ఈ సంఖ్యను మరింత పెంచి జనసేనను రాష్ట్ర రాజకీయాల్లో మరింత ప్రభావవంతమైన శక్తిగా మార్చాలన్న ఆలోచన ఆయనలో కనిపిస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధానంగా యువతపై దృష్టి కేంద్రీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల నాటికి కొత్త ఓటర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రతి ఎన్నికల చక్రంలో లక్షలాది మంది యువత మొదటిసారిగా ఓటు హక్కు పొందుతుంటారు. ఈ వర్గం సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఆలోచిస్తుంది. కులం, ప్రాంతం, వర్గం వంటి అంశాల కంటే అవకాశాలు, అభివృద్ధి, పారదర్శకత, నాయకత్వ లక్షణాలకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తుంది. ఈ మార్పును పవన్ కళ్యాణ్ చాలా ముందుగానే గుర్తించారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే పవన్ ప్రసంగాల్లో కూడా ఇటీవలి కాలంలో ఒక ప్రత్యేకమైన మార్పు కనిపిస్తుంది. రాజమండ్రిలో జరిగిన పార్టీ సమావేశంలో తనకు కులముద్ర వేయవద్దని పవన్ కోరడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అంతేగాక తెలంగాణలో కూడా ప్రాంతీయ భావజాలంపై వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కూడా భారతదేశంలో అంతర్భాగమేనని, ప్రాంతీయత పేరుతో విభజనాత్మక రాజకీయాలు అవసరం లేదని ఆయన చెప్పడం వెనుక ఒక విస్తృత రాజకీయ సందేశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక తిరుపతిలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల కార్యక్రమంలో చేసిన ప్రసంగం కూడా ఇదే దిశగా సాగింది. కుల భావనాలను దాటి ముందుకు వెళ్లాలని, ప్రాంతీయ విభేదాల కంటే జాతీయ దృక్పథం అవసరమని పవన్ పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలుగా కాకుండా యువతను ఆకర్షించే సిద్ధాంతాత్మక ప్రయత్నంగా కూడా చూడబడుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యువత రాజకీయ నాయకులను చూసే విధానం మారుతుంది. గతంలో కులం, కుటుంబం, సామాజిక సమీకరణాలు ప్రధాన పాత్ర పోషించేవి. కానీ ఇప్పుడు వ్యక్తిగత ఇమేజ్, పనితీరు,
కమ్యూనికేషన్ శైలి, సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలు కీలకంగా మారుతున్నాయి. ఈ మార్పును పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణంలో ఉపయోగించుకోవాలని చూస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు కూడా ఈ చర్చకు కారణమవుతున్నాయి. అక్కడ ఒక ప్రముఖ సినీ నాయకుడు తన రాజకీయ ప్రయాణంలో కులం, ప్రాంతం వంటి అంశాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా యువతను ఆకర్షించే ప్రయత్నం చేశారు. దానికి గణనీయమైన స్పందన లభించింది. ఇదే తరహా రాజకీయ నమూనా ఆంధ్రప్రదేశ్లో కూడా పని చేయవచ్చనే అభిప్రాయం కొందరిలో వ్యక్తమవుతుంది. జనసేన కూడా అదే దిశగా తన రాజకీయ వ్యూహాన్ని రూపొందిస్తుందనే చర్చ వినిపిస్తుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ పార్టీ సంస్థాగత నిర్మాణంపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా నిరంతరం పనిచేసే నాయకత్వాన్ని తయారు చేయాలన్న లక్ష్యంతో యువతకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెబుతున్నారు. కొత్త తరానికి అవకాశాలు కల్పించడం, పార్టీ నిర్మాణంలో వారిని భాగస్వామ్యం చేయడం, స్థానిక స్థాయిలో నాయకత్వాన్ని పెంచడం వంటి చర్యలు దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు, ప్రాంతీయ అంశాలు, స్థానిక రాజకీయ వాస్తవాలు ఇప్పటికీ ప్రభావవంతంగానే ఉన్నాయి. కేవలం యువత మద్దతుతోనే విజయం సాధించడం అంత సులభం కాదు. అదే సమయంలో అధికారంలో భాగస్వామిగా ఉన్న పార్టీగా జనసేనపై ప్రజల అంచనాలు కూడా పెరుగుతున్నాయి. ప్రభుత్వం పనితీరు, ప్రజా సమస్యలపై స్పందన, అభివృద్ధి కార్యక్రమాలు పాత్ర వంటి అంశాలు కూడా భవిష్యత్ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయి. అయినప్పటికీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నప్పటి నుంచే రాజకీయ పునాదులను బలపరుస్తున్నాయి. యువతను ఆకర్షించడం, కుల ప్రాంతీయ రాజకీయాలకు భిన్నమైన ఇమేజ్ను నిర్మించడం, పార్టీని సంస్థాగతంగా విస్తరించడం, కొత్త నాయకత్వాన్ని తయారు చేయడం వంటి అంశాలని ఒకే లక్ష్యానికి అనుసంధానమై ఉన్నట్లు కనిపిస్తున్నాయి. మరి ఈ వ్యూహం జనసేనను 2029లో మరింత బలమైన రాజకీయ శక్తిగా నిలబెడుతుందా? యువత నిజంగానే పెద్ద ఎత్తున జనసేన వైపు ఆకర్షితమవుతుందా? కుల ప్రాంతీయ రాజకీయాలకు అతీతంగా ఒక కొత్త రాజకీయ వేదికను పవన్ కళ్యాణ్ నిర్మించగలరా? లేదంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల సంప్రదాయ సమీకరణాలే మరోసారి నిర్ణయాత్మకంగా మారుతాయా అనే ప్రశ్నలకు సమాధానం తేలాల్సి ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం జనసేన రాజకీయ అడుగులు చూస్తుంటే 2029 ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే తన వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది.